రోజుకో వంటలో ఈరోజు కొంచెం ఒక పెద్ద కట్ట కడిగి ఆరబెట్టుకున్న గోంగూర అండి. ఇది పచ్చడి చేస్తున్నాను. గోంగూర శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ పోపు వేయించుకోవాలి. ఇదిగో పోపు వేగిపోయిందండి. పోపు తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇంకాస్త నూనె వేసుకుని ఈ గోంగూర వేసేసుకోవాలి. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు కాసేపు ఇలా మగ్గనివ్వాలి. ఈ గోంగూర పచ్చడి మీకు రాదని కాదు, ఊరికే నేను ఇవాళ చేస్తున్నాను. అది కూడా కొంచెం ఆకే మీకు చూపిస్తున్నాను అంతే. ఇది పుల్ల గోంగూర అండి, అందుకని చింతపండు అక్కర్లేదు. ఇది కొంచెం ఆకే కదా, మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాల్లో పూర్తిగా మగ్గిపోతుంది. ఆకు మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇది చల్లారబెట్టుకుంటున్నాను. ఇలా కాళ్ళు ఉన్నాయనుకుంటున్నారా? ఇవి కూడా చాలా మెత్తగా ఉన్నాయి. ఇది ఇలా నూరగానే ఇవి కూడా ఇందులో కలిసిపోతాయి పచ్చళ్ళలో. ఇలా పోపు మిక్సీ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ గోంగూర వేసేసుకుంటాను ఇందులో. ఇదిగోనండి, ఎంతో రుచిగల ఒక చిన్న కట్టతో చేసిన గోంగూర పచ్చడి. చాలా ఈజీ, రేపు ఒక్క రోజుకే అయిపోతుంది. ఇది మా వారికి చాలా ఇష్టం. సరే ఊరికినే చేశాను, ఇంకోసారి ఇప్పుడు ఎక్కువ చేయించలే అని చెప్పి ఉంటాను. మీకు గనక నచ్చితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసేస్తారా?